హ్మ్. మనం ఏఐ జర్నీని ప్రాబబిలిటీ నుండి స్టార్ట్ చేస్తామని చెప్పాం. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా కాకుండా బిల్డింగ్ కట్టినా కూడా యూజ్ లేదు. ఇక్కడ ఒక స్మాల్ క్లారిఫికేషన్. ఈ ఛానెల్‌లో మనం డెఫినిషన్స్‌ని మెమరైజ్ చెయ్యం. డెఫినిషన్స్ చెప్పండి సార్ అనే టైప్ కాదు. మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాం. బట్టి కొట్టడం ఈజీ. అర్థం చేసుకోవడమే డిఫరెంట్ లెవెల్. సో ఫస్ట్ క్వెషన్, ప్రాబబిలిటీ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ప్రాబబిలిటీ అంటే అన్సర్టెనిటీని మెజర్ చేయడం. రియల్ వరల్డ్‌లో 100% సర్టెనిటీ ఆల్మోస్ట్ ఉండదు. స్విగ్గీలో 30 మినిట్స్ డెలివరీ అని చెప్తారు. కానీ ఎగ్జాక్ట్ 30 మినిట్స్‌కే వస్తుందని గ్యారంటీ ఉండదు కదా! కొంచెం ఎర్లీగా వస్తది, లేదా కొంచెం లేట్‌గా వస్తది. అదే అన్సర్టెనిటీ. ఆ అన్సర్టెనిటీ నంబర్‌లో మెజర్ చేస్తే అదే ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అంటే ఈవెంట్ జరిగే అవకాశాన్ని నంబర్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాయిన్ టాస్. కాయిన్‌ని ఒకసారి టాస్ చేస్తే హెడ్ వస్తదా? టైల్ వస్తదా? ముందు మనకే తెలీదులెండి. కానీ 2 అవుట్‌కమ్స్‌కి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. సో, హెడ్ ప్రాబబిలిటీ హాఫ్ అండ్ టైల్ ప్రాబబిలిటీ హాఫ్. కాయిన్ టాస్‌లో మనం టెన్షన్ పడం. కానీ ఏఐ సిస్టమ్స్ కూడా ఇలానే వర్క్ చేస్తాయి. ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ చేయవు. ఇన్‌స్టెడ్ పాసిబుల్ అవుట్‌కమ్స్‌కి ప్రాబబిలిటీస్ అసైన్ చేసేస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆల్వేస్ 0-1 మధ్య ఉంటుంది. 0 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. 1 అంటే సర్టెన్ ఈవెంట్. మధ్యలో ఉన్న వాల్యూస్ అంటే ఛాన్సెస్. సో, ప్రాబబిలిటీ అంటే గెస్ కాదు. స్ట్రక్చర్డ్ వేలో అన్సర్టెనిటీని క్వాంటిఫై చేయడం. ఏఐ సిస్టమ్స్ కూడా ఎగ్జాక్ట్‌గా గెస్ చేయవు. హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న అవుట్‌కమ్‌ని సెలెక్ట్ చేస్తాయి. ఎల్ఎల్ఎం కూడా నెక్స్ట్ వర్డ్ ప్రిడిక్షన్ అంతే. డిఫరెంట్ వర్డ్స్‌కి ప్రాబబిలిటీస్ కాలిక్యులేట్ చేస్తుంది. హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న వర్డ్ చూస్ చేసేస్తది. మ్యాజిక్‌లా అనిపించినా కూడా ఇన్‌సైడ్ లాజిక్ సింపుల్‌గా ప్రాబబిలిటీయే. ప్రాబబిలిటీ అర్థమైతే ఏఐ అసలు మిస్టీరియస్‌గా కనే కనిపించదు. లాజికల్ సిస్టమ్‌లా కనిపిస్తది. ఈ ఛానెల్‌లో మనం డిఫికల్ట్ టాపిక్స్‌ని కాంప్లికేటెడ్‌గా కాకుండా సింపుల్‌గా బ్రేక్ చేసేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబబిలిటీని మ్యాథమెటికల్లీ ఎలా కాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. అసలు శాంపిల్ స్పేస్ ఏంటి, ఫార్ములా ఏంటి, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ ఏఐ యూజర్ టు ఏఐ బిల్డర్, ఈ సిరీస్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అయ్యాక మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.